అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. పాతాళ గణపతి స్వామి కృపతో అడ్డంకులు అన్నీ తొలగి మన జీవితం విజయపదంలో నడవాలి. పాతాళ గణపతి ఆలయం శ్రీకాళహస్తి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుడు భక్తుల కోరికలు తీర్చేందుకు 40 అడుగుల లోతులోని రాతి గుహలో కొలువై ఉన్నాడు. పంచభూత లింగాలలో శ్రీకాళహస్తి క్షేత్రం ఒకటి. ఇక్కడ ఆ పరమేశ్వరుడు వాయులింగేశ్వరగా, పార్వతీదేవి జ్ఞానాంబికగా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇదే క్షేత్రంలో వారి ముద్దుల కుమారుడు గజాననుడు కూడా పాతాళ గణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడా లేని విధంగా భూతలానికి 40 అడుగుల దిగువన ఒక రాతి గృహలో వినాయకుడు భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడ విశేషం. ఆ విశేషం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. పాతాళ గణపతి ప్రస్తావన వందల ఏళ్ల నాటి కావ్యాలలోనే ఉందని చారిత్రక ఆధారాలే చెబుతున్నాయి. అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడు శ్రీనాథుడు రచించిన హరవిలాసం శివ పురాణంలో కాళహస్తి వినాయకుడు గురించి పేర్కొన్నట్లు చరిత్ర చెబుతుంది. స్థల పురాణాన్ని చూస్తే శ్రీకాళహస్తిలో జీవనదిని ప్రవహింపచేయాలనే ఉద్దేశంతో అగస్త్యుడు పరమశివుని ప్రార్థించాడు. అగస్త్యుని తపోబలానికి పరమశివుని అనుగ్రహం తోడై స్వర్ణముఖి నది ఆవిర్భవించింది. నది ఏర్పడింది, కానీ అందులో నీళ్లు లేవు. ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచించగా సకల శుభాలకు మూలం గణపతి ఆరాధన చేయకుండానే తపస్సుకు పూనుకున్న విషయం గుర్తుకొస్తుంది. ఆ తప్పును సవరించుకోవడానికి గజానన అనుగ్రహం కోసం మళ్ళీ తపస్సు మొదలు పెడతారు. అసుర సంహారం చేసి పాతాళ మార్గం ద్వారా వస్తున్న వినాయక స్వామి అగత్యను గమనించి అతని దర్శన భాగ్యం కల్పిస్తారు. అతని కోరిక మేరకు స్వర్ణముఖిలో జలాధార కురిపిస్తాడు. తనకు దర్శనం ఇచ్చిన చోటే కొలువు తీరమని గణపతిని కోరడంతో అక్కడే స్వామి పాతాళ గణపతిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. రాతి గుహలో వినాయకుని దర్శించుకోవాలంటే భక్తులు వంపులు తిరిగి ఉండే 30 మెట్లను జాగ్రత్తగా దిగి లోపలికి చేరుకోవాలి. ఒకప్పుడు స్వర్ణ నది నీటి మట్టం ఎంత పెరిగితే స్వామివారి దగ్గర అంత ఎత్తులో నీళ్లు ఉండేవట. కానీ ఇప్పుడు అక్కడ టైల్స్ వేయడంతో నీటి జాడ కనబడటం లేదు.